క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధులుగా, ప్రవక్తలుగా, అర్థసాక్షులైన వారుగా, లేకపోతే ఎంతమంది అయితే ప్రవక్తలు కానీ, శిష్యులు కానీ, బోధకులు కానీ, దైవజనులందరూ భక్తి కలిగిన వారు, ప్రభు రాకకు ఎదురు చూస్తున్నటువంటి వారు, ఆయన రాకముందే ముందుగానే ప్రభువులో దగ్గరికి తీసుకొని పోయిన వారు, వారు ఎలాంటి వారు? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అంటే మీకు రెండు విషయాలు మీకు తెలియజేసినాను. రెండు విషయాలు ఏంటి చెప్పండి. నిద్రించిన వారు మృతులైన వారు. నిద్ర మెలకుగా ఉన్నవారు. నిద్రించిన వారు అని అంటే తట్టితే లేస్తారు, అవునా? చనిపోయిన వారు అంటే తట్టితే లేస్తారా? ముక్కు విండినా, చెవి విండినా, ఇంకేం చేసినా లేస్తారా? లేవరు. చనిపోయిన వారికి, నిద్రించే వారికి భేదం ఏంటి చెప్పండి? నిద్రించే వారు తట్టగానే లేపుతారు, లేపగానే. చనిపోయిన వారు లేపితే కూడా లేరు. ఇది ఈజీగా మీకు అర్థమైపోద్ది. అంటే ప్రభునందు నిద్రించిన వారు అంటే పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యేసు రక్తంతో కడగబడి పాప క్షమాపణ పొంది నిత్య జీవానికి వారసుగా చేయబడిన వారు ప్రభు రాకముందే వారు లోకంలో నుంచి వేరైపోయారు. ఇప్పుడు ముందుగానే వాళ్ళు నిద్రించిన వాళ్ళు అంటే వారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు. అది విశ్రాంతి స్థలం. విన్నారా? అది భూలోకంలో మహాశ్రమల నుంచి లోకం నుంచి వెళ్ళిపోయి విశ్రాంతిలో ఉన్నారు. ఎవరైతే ప్రభు వాక్యాన్ని, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారో, అవిధేయులవుతారో, లోబడకుండా ఉంటారో, వాత వేయబడం మనస్సాక్షితో పాపములకు పాపము సమకూర్చుకొని లోకంలో కొనసాగుతూ మరి బుద్ధి లేని కన్నికల వల్ల సిద్ధపడుతూ ఉంటే కూడా విడిచిపెట్టబడతారు. వారు చనిపోయినారు అంటారు. వాళ్ళని చనిపోయిన వారు లేపబడరు కనుక ప్రభు వచ్చినా కూడా వారు లేపబడరు. అర్థమైందిగా? ప్రభు వచ్చినప్పటికి కూడా లేపబడరు. ఎప్పుడు లేపబడరు? రెండో రకడ అప్పుడు లేపుతారు. అర్థమైందిగా? మొదటి మాత్రం లేవు. మొదట ఎవరైతే లేపబడతారో వారే తల్లి